హాయ్ అండి. వెల్కమ్ టు వైరల్ అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి. అందులో మేము కూడా ఉండాలండి. ఈరోజు మన ఛానల్ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలి ఏంటనేది మన వీడియోలోకి అయితే వెళ్లి చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్రెష్‌గా కడుక్కున్న చికెన్ అయితే వేసేసుకోవాలండి మొత్తం అంతా. ఇదే చికెన్ ఆయిల్ లేకుండా కూడా చేయొచ్చండి. ఈసారి నేను ఆయిల్ లేకుండా చేసి చూపిస్తా. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా సాల్ట్, పసుపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని అయితే బాగా మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము. నేను అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. తర్వాత వేస్తాను. మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసైతే చూసేద్దాము. చూసారా? కొంచెం కొంచెం వాటర్ అనేది చికెన్‌లో వాటర్ అంతా బయటకొస్తుంది. ఇప్పుడు మరొక్కసారి కలుపుకుందాము. మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందామండి. చూసారా? చికెన్‌లో వాటర్ అంతా ఎలాగొస్తుందో. ఇప్పుడైతే నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా మెత్తని పేస్ట్ చేయొద్దండి. కొంచెం కచ్చా పచ్చగా అంటే గరుకుగా చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ కర్రీ అయినా సరే చాలా టేస్ట్‌గా ఉంటుంది. బాగా మెత్తగా చేసామంటే పేస్ట్ కింద అసల కర్రీ టేస్ట్ ఉండదండి. ఒక్కసారి మీరు ఇలాగా కచ్చా పచ్చ కింద చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడండి. ఏ కూరైనా సరే చాలా బావుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకొని ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా? మనకి కచ్చా పచ్చ కింద ఎప్పుడైతే మిక్సీ ఆడుకుంటామో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బావుంటుందండి. మెత్తని పేస్ట్ చేసుకున్నప్పుడు ఫ్లేవర్ బాగోదు. ఇలా ఫ్లేవర్ బావుంటది. ఎవరన్నా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకైతే 2 స్పూన్లు, 3 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు 3 స్పూన్లు వేసుకోండి. తక్కువగా తినేవారైతే 2 స్పూన్లు సరిపోతుంది. నేను 2 స్పూన్లు వేసి కలిపిన తర్వాత ఇంకో స్పూన్ అయితే వేసానండి. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే తింటారు. అందుకని నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ మగ్గనిచ్చుకుందాము. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారైతే మూత తీసుకొని చూసుకుంటానండి. చూసారా? ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం అయితే ఫ్రై చేసుకోవాలండి. మనం అలాగే కలుపుకోకుండా కొద్దిసేపు వదిలేస్తే గనక మొత్తం ఈ చికెను అడుగంతా పట్టేసి మాడిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకైతే ఒక స్పూనున్నర గాని, స్పూన్ గాని గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకుందామండి. ఎక్కువగా నేను చికెన్ ఫ్రైయే చేస్తానండి. అలా 2, 3 రకాలు చేస్తూ ఉంటాను చికెన్ ఫ్రయ్యి. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్‌లో అయితే చేస్తాను. కర్రీ ఎక్కువగా తినరు. ఫ్రైయే తింటారు. ఇప్పుడు ఈ ఫ్రై ఇలా చూపించాను కదా! ఇంకోసారి ఇంకోలా చూపిస్తానండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చికెన్ టేస్ట్‌గా రావాలంటే మనకి పాల మీద మీగడ ఉంటది కదండీ! ఆ మీగడ తీసుకొని మనం మెత్తని పేస్ట్‌లాగా మిక్సీ పట్టేసి ఆ పాల మీద మిగడ వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది గూడా. ఒకవేళ పాల మీద మిగడ లేదనుకుంటే గనక పెరుగు తీసుకొని మెత్తని పేస్ట్ కింద అంటే ఒకసారి మిక్సీలో వేసుకుంటే ఆ పెరుగు ఏసుకున్నా సరే చాలా బావుంటుందండి. నేనైతే ఇప్పుడు పాల మీద మిగడ లేదు. అందుకని పెరుగు మాత్రమే వేశానండి. పెరుగు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకోవాలి. ఈ చికెన్ ఇలాగా డైరెక్ట్‌గా వేసుకున్నా పర్లేదు. ఒక్క 2, 3 నిమిషాలంటే బాగా ఫ్రై కావాలి మాకు గ్రేవీ వద్దు అనుకున్న వాళ్ళకైతే మొత్తం గ్రేవీ అంతా అయిపోయేదాకా మీరు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. లేదు కొంచెం గ్రేవీతోనే తింటాం అనుకునేవారైతే గనక ఇప్పుడు కస్తూరి మేతి వేసుకున్నాను కదండీ ఒక స్పూను. ఆ కస్తూరి మేతి వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక 2, 3 నిమిషాలు పొయ్యి మీదే సిమ్‌లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకొని గ్రేవీతో దించుకోవచ్చండి. నేనైతే అంత గ్రేవీ కాదు, అలాగని బాగా ఫ్రై కాదు. కొంచెం లైట్‌గా కలుపుకుండేలాగైతే ఉంచుకున్నాను. ఇప్పుడు ఇంకొకసారి మూత తీసుకొని మనమంతా కలిసేలాగైతే కలిపేసుకోవాలి. చికెన్‌లో కస్తూరి మేతి వేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటదండి. చికెన్‌లోనే కాదండి వెజిటబుల్‌లో కూడా వేసుకోవచ్చు. బంగాళదుంప కర్రీలో గానీ, మష్రూమ్స్‌లో గానీ, పూల్ మకానీలో కానీ ఇలా మసాలా కూర ఏది వండినా సరే కస్తూరి మేతి వేసుకుంటే చాలా బావుంటుంది.
చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారా నేనంత గ్రేవీ లేకుండా, అలాగని మరీ ఫ్రై కాకుండా కొంచెం కలుపుకుంటూ ఎలాగైతే ఉంచుకున్నానో చికెన్ ఫ్రై అయితే ఇంతేనండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ప్లీజ్ అండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటిదాకా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇక నుంచి ప్రతిరోజు వీడియో వస్తూ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేసి, లైక్ చేసి ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.